మా ఇంట్లో జరిగిన సంగతి చెప్తానా? ఆ దేవుడు దేవుడు కాదు, ఈ దేవుడు దేవుడు కాదు, నీ ప్రసంగాలు చేయట్లా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మేము మాకు జరిగింది చెప్తున్నా. అందరు తిన్నాక, జాగ్రత్త వినండి, అందరు తిన్నాక మనమైతే ఇస్తారాకులు తీసుకెళ్ళి ఎక్కడేస్తాం? ఇస్తారాకులు తీసుకెళ్ళి ఎక్కడేస్తాం? వదిలేనాన్న, వదిలేసి ఎక్కడేస్తాం చెప్పండి? ఎక్కడో ఊరు బయట వేస్తాం కదా. మరి మీరు ఇప్పుడు గమనించండి, ఈ తిన్నోళ్ళందరు ఎంగిలిస్తారాకులు ఆ బొక్కలన్నీ దుల్లగొట్టుకున్న వేస్ట్ అంతా తీసుకొచ్చి ఏం చేస్తారట చెప్పండి? అది తీసుకొచ్చి ఎక్కడేస్తారు తెలుసా? దాని ముఖం ముందే గుంట తీసి, ఇగో అప్పుడన్నా మీకు నేనంటే ఇంత గౌరవం లేదా ఒక పీకు చప్పుడు చేక, అంటే దానికి జీవం లేదు కాబట్టి ఏం చేస్తా చెప్పండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, దేవుణ్ణి పెట్టుకోవడం ఈ విధానములో ఉంటుంది. ఇంకా క్షుద్ర పూజలు ఉంటాయి, అవన్నీ మీకు తెలుసు. వీటన్నిటినీ దేవుళ్ళు అని భావించే మేము, ఇది చాలక ఎల్లమ్మ, ఇది చాలక మైసమ్మ, ఇది చాలక తిరుపతమ్మ, మా ఇంట్లో చాలక పొలం దగ్గర పొలంది చాలక, ఇంకా మా కులదైవం ఇది చాలక, ఇంకా బయట ఎన్ని ఉంటాయని తిరిగా అన్ని చేశాం. ఇవన్నీ చేస్తూ ఇదే జీవితం అనుకుంటూ ఉన్న టైములో అనుకోకుండా మా అమ్మా నాన్నకు చేతపడి చేశారు. మా అమ్మా నాన్నకు చేతపడి చేసింది ఎవరో తెలుసా? చంద్రమ్మ. ఆ పేరు నేను చెప్పకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఒక రోజు ఎల్లమ్మను పెట్టిన రోజు ఆమెను మేము పిలవలేదు, మర్చిపోయాం. ఆమెను పిలవాలి, కొత్త బట్టలు పెట్టాలి, కోడికూర పెట్టాలి, ఇవన్నీ చేసి ఆమెను మెప్పించాలి. ఆమెను మెప్పించని ఏ కుటుంబమైనా సరే ఖచ్చితంగా ఏదో ఒక ఇబ్బందికి గురి చేస్తుంది.